క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ 5 పీపుల్స్ ఉన్నారు కదా. ఓకే. నువ్వు 2 స్క్వేర్స్ యూజ్ చేసి ఎవరి ఇండివిజువల్ రూమ్ వాళ్ళకి వచ్చేటట్టు చేయాలన్నమాట. 2 స్క్వేర్స్ 2 స్క్వేర్లు యూజ్ చేయాలి. ఓకే. ఎవరి రూమ్ వాళ్ళకు ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు దీని చుట్టూ ఒక స్క్వేర్ ఇచ్చినావు అనుకో, ఇది వాళ్ళ రూమ్, అట్లా అర్థమైందా? కాకపోతే ఎవరి ఇండివిజువల్ రూమ్స్ 2 స్క్వేర్లు యూజ్ చేయాలి. ఎవరిది వాళ్ళకు ఉండాలి రూమ్. ఓకే. చూస్తా ఎట్లా చేస్తావో. 2 స్క్వేర్లు గీయాలి, అందరికి ఇచ్చే ఇండివిజువల్ రూమ్ కావాలి. ఓకే. ఫస్ట్ స్క్వేర్. ఓకే. ఇంకొక స్క్వేర్ ఇస్తే అప్పుడు ఇట్లా వస్తుంది. మరి ఈ 2 అయినా ఈ 3 ఒకదాలు ఉంటాయి. ఫస్ట్ ఒక స్క్వేర్. అదొక స్క్వేర్ కింద కన్సిడర్ చేసినావా? చేసినావా? One eternity later. ఇంకో ఇది అసలు 2 స్క్వేర్లు, మనసుకి ఇండివిజువల్ రూమ్. ఓకే. గ్రేట్ పవన్. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. అట్లుంటా మనతోటి. ఏమనుకున్నావు? ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో.